సో గోవర్ధన్ గారు ఈ విషయం పైన క్రిస్ప్గా మీరు ఆన్సర్ చేస్తే మనం అసలైన టాపిక్లోకి వెళ్తాం. అదే ఓకే మేడం. ఇప్పుడు ఒకటే మూసీ నదిని గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మూసీ ప్రక్షాళన సందర్భంగా ప్రపోజల్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. నిజంగా ఒప్పుకున్న వాస్తవమే. మేము ఒప్పుకుంది దేనికి 16,000 కోట్ల రూపాయలు. ఏది మూసీ పునర్నిర్మాణం కానీ, నెక్స్ట్ ఆ ఎక్స్ప్రెస్ హైవేస్ కానీ, లేదా బ్రిడ్జిలు కానీ, ప్లస్ మల్లన్న సాగర్ నుంచి 1,100 కోట్ల రూపాయలు, మల్లన్న సాగర్ నుంచి గండిపోచం కలిసి 1,100 కోట్లు ఖర్చు పెట్టేసి అక్కడి నుంచి వాటర్ గండిపేటకు ఉమేద్ సాగర్ పంపించి ఆ నుంచి మూసీలకు వదలాలి, నల్గొండ ప్రాంతం సమస్య సాల్వ్ అవుతుందని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టి దానికి 16 దాంట్లో 31 ఎస్టీపీలకు కావాల్సిన అన్ని దానికి సంబంధించి మొత్తం కలిపితే 16,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి పెట్టండి. ఈ 16,000 కోట్లు ఒకటేసారి 1,50,000 కోట్లు ఎందుకైంది? సరే గవర్నమెంట్ 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎక్కువైంది కాబట్టి, కాకపోతే స్టీల్ సిమెంట్ రేట్ పెరిగిందంటే ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు 5,000 కోట్లు ఎక్కువైంది దాన్ని ఎక్స్పెక్ట్ చేద్దాం. కానీ ఒకటేసారి 1,50,000 కోట్ల రూపాయలు పెంచడానికి అంతరే ఉంది నిజంగా. అంటే ఢిల్లీకి మా కేటీఆర్ ప్రశ్నించి వాస్తవమే కదా, 1,50,000 కోట్ల రూపాయల టెండర్లు ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి దానివల్ల ఎంత పొందుతున్నారు, మీ ఢిల్లీ పార్టీకి ఎంత కడుతున్నారు, స్టేట్ పార్టీకి సంబంధించిన మీ నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర నాయకులు కానీ ఎంత సంపాదిస్తున్నారు చెప్పిన వాటే వాస్తవం. ఢిల్లీ మే బాటో ఎస్ మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో వాస్తవం 100% కరెక్టే. మీ ఇప్పుడు దిలీప్ అని చెప్పినట్టు 16,000 కోట్ల రూపాయలది ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పెంచడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి, కూలీ రేట్లు పెరిగింది, సిమెంట్ రేట్లు పెరిగింది కాబట్టి పెంచుకోవచ్చు ఛాన్స్ ఉంది. కానీ ఓకే ఏకదం 1,50,000 కోట్ల రూపాయలు ఎంతవరకు ప్రపంచంలో కానీ భారతదేశంలో ఎక్కడ కూడా అంత పెద్ద ప్రాజెక్టు 1,50,000 కోట్లు పెట్టి దానివల్ల ఉపయోగం కూడా లేదు. మరి మా నాన్న ఏమంటారంటే దానివల్ల జాయింట్ వీల్స్ పెట్టేసి, లేకపోతే క్లబ్బులు పెట్టి, పబ్బులు పెట్టి, లేకపోతే హోటల్స్ కట్టేసి కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే దానివల్ల ఎంత ఉపయోగపడుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది ఒక్కసారి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. 1,50,000 కోట్లు అంటే మనం చెప్పుకోవడానికి ఈజీగా ఉంది, కానీ దాన్ని వెచ్చించడం ఎంత కష్టం, దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేము గత ప్రభుత్వంలో చేసిన మాట వాస్తవం 31 ప్లాంట్లు ఎస్టీపీ ప్లాంట్లు కట్టడం జరిగింది. దాని తర్వాత మురికి నీరుని శుద్ధం చేసి మన ఉప్పల్ల సందర్శన సందర్భంలో కేటీఆర్ గారు చూపించినది మా ఒరిజినల్గా మూసిని వాటర్ ఎట్లుండే, ఎస్టీపీ ప్లాంట్ తర్వాత ఎట్లా వాటర్ వచ్చిందని క్లీన్గా చూసినా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. దాన్ని జనరల్గా జెన్యున్గా నీట్గా ఉంది. అది ఎస్టీపీ ప్లాంట్ ఎక్కడెక్కడ కెమికల్ వాటర్ దాంట్లోకి రాకుండా వచ్చినా కూడా డ్రైనేజ్ వాటర్ లేకపోతే ఇంకెక్కడ మురికి వాటర్ వచ్చినా కూడా ఎక్కడెక్కడ ఎస్టీ ప్లాంట్లు పెట్టేసి శుద్ధి చేసేసి దాని ద్వారా నల్గొండ ప్రాంతానికి సంబంధించిన మూసి వాటర్ వదిలితే కొంతవరకు తేవడుతుంది. దాని ద్వారా బండపోచమ్మ నుంచి 1,100 కోట్లు ఖర్చు పెడితే ఆ నుంచి గండిపేట సిమెంట్ సార్ 2 ప్రాజెక్టులు నింపిన తర్వాత దాని నుంచి మూసిపారు వాటర్ నింపితే ఇక నల్గొండ సస్యమవుతుంది, మూసికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి సేవ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండు, ఆర్బీఎక్స్ అనేసి 1 కిలోమీటర్ పొడుగు మూసికి కిలోమీటర్ డిస్టెన్స్ లోపల అన్ని పర్మిషన్లు ఉన్న అపార్ట్మెంట్లకు కూడా ఇండ్లకు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమంటారు బఫర్ జోన్లో కట్టిరు ఆక్యుపేది మేము పెద్దగా అనట్లేదు. ఆక్యుపేదానికి మీకు కాంపెన్సేషన్ ఇవ్వండి, జెన్యున్గా ఎంత ఉంటుంది, మీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎంత వస్తే అది ఇవ్వండి, నువ్వు కాదంటలేము. కానీ మీరు ఏదైతే హెచ్ఎండీ సంబంధించిన అప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చిన సందర్భం కూడా ఐటీ కూడా ఆర్బీఎక్స్ అని ఇష్టానుసారంగా మరి అసలు ఏ కోలం ప్రకారం రివర్ బెడ్ ఎంత ఉందని, ఎన్ని ఫీట్ ఉందని చెప్పి ఎట్లెక్కి కట్టిరు. రివర్ బెడ్ లెక్క కట్ట ముందుకే మీరు ఆర్బీఎక్స్ అని ఎట్టేస్తారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు కదా. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మీరు అసలు ఏ రివర్ బెడ్ ఎంత ఉంది, ఎఫ్టీఎల్ ఎంత ఉంది, లేదా బఫర్ జోన్ ఎంత ఉంది ఏం తెలియకుండా ఇష్టానుసారంగా ఆర్బీఎక్స్ అని పెట్టేసి జనాల్ని భయభ్రాంతులు చేసేసి మీరు ఏదో కోట్ల రూపాయల ప్రాపర్టీ గుంజుకొని ఆయనకి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, లేదంటే ఖర్చుల కొరకు 25,000 రూపాయలు ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాం అంటే ఎంత అసలు సిగ్గుమాలనే పని అండి. అసలు మనం కూడా ఎంత గొప్ప చెప్పుకుంటున్నాం అంటే అసలు అట్లా చెప్పుకోవచ్చా? దిలీప్ అన్న సీనియర్ నాయకుడు, ఇంతకుముందుకు ఎమ్మెల్సీ చేసిన 2 సార్లు, ఆయన అట్లా మాట్లాడదు. పేదవారి గురించి ఆల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫస్ట్ మూసీ రివర్కి మీరు రివర్ బెడ్ చేసినప్పుడు అసలు ఏ ప్రామాణిక ప్రకారం ఎంత స్క్వేర్ ఫీట్ వదులుతురు, ఎంత స్క్వేర్ యార్డ్స్ వదులుతురు అని చెప్పి తెలియాలి. అది తెలిసిన తర్వాత బఫర్ జోన్ ఎంత ముందు తేల్చండి, తేల్చిన తర్వాత ఆర్బీఎక్స్ పెట్టండి. ముందే అసలు ఎవరికి ఏం సంబంధం లేకుండా ఆర్బీఎక్స్ అని వేయడం ఇబ్బందికరమైన విషయం. దాని ద్వారా ఇప్పుడు ఒకటే ఈ క్లబ్బులు పబ్బులు పెడితే ఎన్ని కోట్ల రూపాయల లాభం వస్తుంది, ప్రభుత్వానికి ఏం వస్తుంది దీంట్లో విషయం అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు కాళేశ్వరం వాటర్ ఉంది, కాళేశ్వరం దాదాపు 80-90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. దాని ద్వారా దాదాపు 6 జిల్లాలకు 7 జిల్లాలకు వాటర్ వస్తుంది, దానికి లక్షల ఎకరాలు పంట పండుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది, అనేక ప్రాజెక్టులు కట్టుకున్నాం. దాని ద్వారా అట్లా ఉపయోగపడే ప్రాజెక్టు కట్టుకోవాలి అని చెప్పేసి 16,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు పెట్టండి. ఎవరికి ఇబ్బంది కాకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా మీరు పునర్నిర్మాణం చేయండి. మేము వద్దంటలేము, మేము కూడా వెల్కమ్ చెప్తాం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని 1,50,000 కోట్ల రూపాయలు లూటీ చేస్తాం, సామాన్య జనాలను ఇబ్బంది పెడతామంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆపోజ్ చేస్తుంది. మీ అవినీతిని ఎండగడతాం. మీరు ఇట్లాంటి ప్రాజెక్టులు పెట్టేసుకొని ముంగట పెట్టేసుకొని పనికిరాని ప్రాజెక్టులు మీరు 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినా తెలియదు. మీరు చేస్తే మీరు ఎట్లా హామీలు ఇచ్చి అధికారులకు వచ్చారు అది ముందు గుర్తుపెట్టండి. అది చేయకుండా అదన్నీ పక్కన నెట్టేసి ఓన్లీ 1,50,000 మూసినది ముందు పెట్టేసుకొని మూసి పనులు చేయడం కరెక్ట్ కానే కాదు. ముందు 6 గ్యారెంటీలు 13 అంశాలతో కూడిన 6 గ్యారెంటీలని ఇంప్లిమెంట్ చేయండి.
ఫస్ట్ 100 రోజులు చేంజ్ ఇప్పుడు దాదాపు ఇంకొక 15 రోజులు అయితే సంవత్సరం అవుతుంది, అంటే 360 రోజులు అవుతుంది. మీరు ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టకుండా అదన్నీ పక్కదో పట్టింది. ఓన్లీ అంటే ఏంది పరిపాలన ప్రజలను పక్కదో పట్టించే విధంగా పరిపాలన చేస్తుంది తప్ప డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు కానీ లేదా కాంగ్రెస్ నాయకులు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి. ఏందో నల్గొండ ప్రజలు రెచ్చగొడతారు ఈ మధ్యలో తీసుకుపోయి. నల్గొండ ప్రజలు అసలు